కుట్టి తల్లి కాబోతుందనే నిజం తెలిసి షాక్ అయిన సునంద జీవన. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జ్యోతి అయితే అందరికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే కుట్టిని నేనే రమ్మన్నాను అని చెప్తుంది. ఆ మాట నువ్వు అందరికీ చెప్పాలి కదా, వాళ్ళు వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటూ సూర్యాని చావు బతుకుల మధ్య కాపాడి తన మాంగళ్యాన్ని నిలబెట్టింది కుట్టి అని, ఈరోజు ఈ ఫంక్షన్ ఇలా జరగడానికి కారణం కుట్టి అని చెప్పి ఇక జ్యోతి చెప్పినటువంటి మాటలతో అందరూ కూడా షాక్ అవుతారు. ఇంత చేసి కనీసం తను ఒక్క మాట కూడా చెప్పుకోవట్లేదంటే తను ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. కొన్ని పరిస్థితులు నిర్దోషిని కూడా దోషిలా కనబడేలా చేస్తూ ఉంటాయి. వాటిని మనం గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ నిర్దోషి దోషి అనే దాన్ని పక్కన పెట్టి అసలు వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది నిర్ధారణ అవ్వకముందే వాళ్ళని దోషులుగా చేయటం కరెక్ట్ కాదు అంటుంది. ఇంకప్పుడు ఏంటి జ్యోతి నిర్ధారణ అయ్యేది? ఇదే శ్రీతన్ పెళ్లి చేసిందని మనకు తెలియదా? ఇదే మీడియా వాళ్ళకు ఫోన్ చేసిందని మనకు తెలియదా అని అంటే, మీరు దగ్గరుండి చూసారా అత్తయ్య గారు అంటుంది. అదేంటి అలా అంటావు అనగానే, ఏమో మీరే పక్కనే ఉండి కుట్టి అక్కడికి రావడం చూసి శ్రీతన్ పెళ్లి దగ్గరుండి మరీ తాళి కట్టించడం చూసినట్టు మాట్లాడుతున్నారేంటి? మీరు కూడా మాతో పాటే కదా వచ్చింది. అంతకుముందు అక్కడ ఏం జరిగిందో మీకే కాదు నాకు తెలీదు. మరి కుట్టి తను అసలు ఆ పెళ్లికి తనకి సంబంధం లేదు అంటోంది. ఏం జరిగిందనేది శ్రీతన్ని అడుగుదామంటే ఈయన శ్రీతన్ని అక్కడికి పంపించేశారు. ఫోన్ చేసినా వాడితో సరిగ్గా మాట్లాడడానికి అవటం లేదు. ఇక మీడియా వాళ్ళకి కాల్ చేసింది అనే విషయం గురించి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కుట్టి తన ఇంటి పరువు తీయాలి అని చెప్పి ఎప్పుడూ అనుకోదు. అది ఎవరు చేశారో ఏంటో కుట్టి నిరూపించుకుంటుంది. అప్పటి వరకు అందరూ ఆగండి, కుట్టి నువ్వు లోపలికి రా అని చెప్పని అంటే సూర్య వంక చూస్తూ ఉంటే, రా కుట్టి లోపలికి రా అంటాడు. డాడ్ అని చెప్పి జీవన అంటుంది. దయచేసి ఇప్పుడు నువ్వేం మాట్లాడుకు జీవన అని చెప్పేసి ఇక సూర్య లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కుట్టిని అందరి మధ్యలో నుంచి జ్యోతి లోపలికి తీసుకెళ్తూ ఉంటే పద్మమ్మ, సింహాద్రి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అసలు మన బిడ్డ యాడున్నా సరే రాణి లెక్కనే బతుకుతుంది, ఎవరు ఎన్ననుకొని ఎవరు ఎంతన్నా యాడవని అని చెప్పని అంటాడు ఇక సింహాద్రి. అయిపోయిన తర్వాత ఇక కుట్టి లోపలికి వెళ్ళాక అందరూ కూడా వెడ్డింగ్ యానివర్సరీ కేక్ కట్ చేస్తూ ఉంటే ఇంకా కుట్టి అయితే పక్కనే నుంచుంటుంది. ఇట్రా కుట్టి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో తనని నుంచోపెట్టి ఇక కేక్ కట్ చేయిస్తుంది జ్యోతి. అయితే మమ్మీ ఏం చేస్తున్నావు, ఎవరిని ఎక్కడి నుంచో పెడుతున్నావు అని అంటే, తను మీ నాన్నగారికి ప్రాణదాత, నేను తనకి రుణపడి ఉన్నాను అని చెప్పాను కదా, ఆ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు, కానీ తనకి ప్రథమ స్థానం ఇచ్చి తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను అంటుంది. మరి నేనేమవ్వాలి మమ్మీ అని అంటే, నువ్వు మా కూతురువే కదా, అందులో నీకేమైనా సందేహం ఉందా అంటుంది. ఇక జీవన్ అయితే షాక్ అయి సైలెంట్గా నిలబడిపోతుంది. ఇక అలా అయిపోయిన తర్వాత ఇంక ఇటు నుంచేమో శ్రీతన్ ఫోన్ చేస్తారు కదా, శ్రీతన్ మళ్ళీ ఎవరికి సూర్యకి కాల్ చేస్తాడు. చేసినప్పుడు సూర్య శ్రీతన్తో మాట్లాడతాడు. డాడ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ డాడ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ ఉంటాడు. అనేసరికి థ్యాంక్ యూ, నేను ఒక విషయం అడగాలి అంటారు. ఏంటి డాడ్ అడగండి అని చెప్పని అనగానే, నీ పెళ్ళి కుట్టి దగ్గరుండి చేసిందా అని అంటే, నో డాడ్, మీరు అప్పటి నుంచి ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారా అని వెయిట్ చేస్తున్నాను అంటే, నేను అడిగే వరకు నువ్వు వెయిట్ చేయటం ఏంటి? తప్పు చేయని మనిషికి శిక్ష పడుతుంటే సైలెంట్గా చూస్తూ కూర్చున్నావా? తను నీ పెళ్లి దగ్గరుండి చేయనప్పుడు మరి కుట్టి అక్కడ ఎందుకుంది అని అడుగుతాడు. డాడ్, మా పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇక కాసేపట్లో పెళ్ళి అనగా నేను కుట్టి అక్కకి ఫోన్ చేసి గుడి దగ్గర ఉన్నాను, మాట్లాడాలి రా అని చెప్పాను. కుట్టి అక్క వచ్చేసరికే ముహూర్తం దాటిపోతోంది అని చెప్పి పంతులు గారు తాళి కట్టించేశారు. అక్క రావడం, నేను తాళి కట్టి పీటర్ మీద కూర్చోవడం జరిగిపోయింది. ఇక అది చూసి అక్క ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి శ్రీతన్ ఇంత పని చేశావు, అమ్మ వాళ్ళు ఎంత కంగారు పడతారు, ఎంత బాధపడతారు అంటూ చాలా టెన్షన్ ఫీల్ అయింది. ఈలోపే చూశారుగా గ్రానీ వాళ్ళందరూ రావటం, ఎంత పెద్ద గొడవ జరగడం జరిగిపోయిందో అని అనేసరికి ఇక అప్పుడు సూర్య అంటే, ఈ పెళ్ళికి కుట్టికి ఎలాంటి సంబంధం లేదా అంటే, లేదు డాడ్, అసలు గ్రానీ వాళ్ళకి ఈ విషయాలు ఎలా తెలిసాయో అది తెలుసుకోండి ఫస్ట్. వాళ్ళకి ఎవ్వరికీ తెలియదానికంటే ముందు
ఎలా తెలిసాయి అనేదే నాకు డౌట్. మీడియా విషయంలో కూడా అసలు నేను పెళ్లి చేసుకుంటున్నట్టే తెలియనప్పుడు కుట్టి అక్క ఏ విధంగా మీడియా వాళ్ళకి లీక్ చేస్తుంది, అందులో కూడా నాకు డౌట్ ఉంది అని చెప్పని అంటాడు. ఓకే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సూర్య. ఇక తరువాత సూర్య అయితే ఇక ఆనంద్ దగ్గరికి వచ్చి, కుట్టి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నువ్వు నన్ను కలు అని చెప్పి చెప్తాడు. అలాగే సూర్యబాబు అని చెప్పని అంటుంది. సింహాద్రి పద్మ కుట్టి వంక చూస్తూ ఎంత సంతోషంగా ఉందో కదా మన బిడ్డ ముఖం, గీ సంతోషం చూసి ఎన్నాళ్ళైతాందో అని చెప్పని అనుకుంటూ ఉంటే, అవునే మన బిడ్డ సంతోషంగా ఉంది, ఏందో జ్యోతమ్మ సూర్యబాబు అంటే చాలు బిడ్డ ముఖం ఎలిగిపోతూ ఉంటుంది అని చెప్పేసేసి అంటాడు సింహాద్రి. ఇక అలా అన్న తర్వాత అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక జ్యోతి అయితే అందరికీ భోజనాలు అవి చేసేసి వెళ్ళండి అని చెప్తుంది. సునంద నిలబడి ఉంటే శశికాంత్ ఇంకా చైతన్య వచ్చి, చూసావు కదా అది ఆనంది అంటే, తను చేసిన మంచి పనిని కూడా ఎవ్వరికీ చెప్పుకోవడానికి ఇష్టపడదు. అలాంటి ఆనంది తప్పు చేసిందంటే నువ్వెలా నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ వదినా అంటూ చైతన్య వెళ్ళిపోతాడు. చెప్పు చైతన్య అని చెప్పని అంటే, కంగ్రాట్స్ వదినా, యు ఆర్ టూ గ్రేట్, నిజంగా ఇంత చేస్తేనే అంత చేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకునే రోజులు ఇవి. అలాంటిది ఒక మనిషి ప్రాణం కాపాడి కూడా ఆ విషయం నువ్వు బయట పెట్టలేదంటే అనగానే, గది నా బాధ్యత చైతన్య అని అంటే, ఈ బాధ్యత అనే మాట నువ్వు ఇప్పుడు ఇక్కడెందుకు వాడేవో అర్థం కావట్లేదు. వాళ్ళు జస్ట్ జ్యోతి సూర్య గారులే కదా, మరి వాళ్ళు నీకెలా బాధ్యత అవుతారు అంటే, గదంతే చైతన్య అంటూ వెళ్ళిపోతుంది. సంథింగ్ ఈజ్ మిస్టీరియస్, ఏదో ఉంది, అది నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. ఇక ఈలోపు ఆదిత్య కొట్టి దగ్గరికి వస్తాడు. ఎందుకు చెప్పలేదు అని అంటాడు. ఏమని అని అడిగేసరికి, నిన్ను జ్యోతి గారు రమ్మన్నారని చెప్పి అంటే, చెప్పుకోనీకి ఏముంది దీంట్లో, నేనేమైనా పరాయోళ్ళకి సాయం చేసినానా, లేకపోతే నన్ను రమ్మన్నది ఏమైనా పరాయి మనిషా? నా కన్న తల్లి నన్ను రమ్మన్నది, నా కన్న తండ్రిని నేను కాపాడుకున్నాను, నా తల్లి నుసుటను బొట్టు చెరగకుండా మెడలో పుస్తల తాడు తెక్కకుండా కాపాడుకున్నాను, గంతే, అంతకుమించి నేను చేసింది ఏదీ లేదిట. గస్వంటప్పుడు నేను కాపాడినా అని చెప్పి టంకేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆదిత్య గారు అని చెప్పని అనేసరికి, ఈ సింప్లిసిటీతో నన్ను పడేస్తావు, కానీ నువ్వు చేసే పనులతో నాకు కోపం రప్పిస్తావు అని అంటే, నిదానంగా నిజాలు బయటకొస్తాయి ఆదిత్య గారు, అవి వచ్చినప్పుడు ఆ నిజాలని మనం విని తట్టుకోగలిగే పరిస్థితుల్లో ఉండాలి, అంతే, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పని అంటుంది ఇక ఆనంది. ఈలోపు ఇక జీవన, అలేఖ్య, ఇందుమతి వీళ్ళంతా కూడా కుట్టినేమీ చేయలేం మనం, ఎన్నైనా ఏం జరిగినా ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనం కుట్టి దగ్గర ఓడిపోవడమే తప్ప గెలవడం అనేదే ఉండదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు జీవన, చూడండి మీరు అనుకుంటున్నట్టుగా అన్నీ జరగవు, కుట్టి విషయంలో మనం గెలిచి తీరుతాం, కంగారు పడకండి అని అంటుంది. ఎలా గెలుస్తాం అని అనేసరికి ఇక జీవన అయితే, ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో అలా చేస్తాను, అది కూల్ డ్రింక్ తాగుతుంది కదా, ఆ డ్రింక్లో మత్తు కలిపి తాగిన వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారో అలా అది రియాక్ట్ అయ్యేలా చేస్తాను, ఈ పార్టీ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను అంటుంది. నువ్వేం మనిషివో నాకు అర్థం కాదు, నీ తల్లిదండ్రులని బాధ పెడతానంటావు అంటుంది అలేఖ్య. వచ్చిందండి పెద్ద సైంటిస్టు, నా తల్లిదండ్రులని బాధ పెడతాను, నీ తల్లిదండ్రులని బాధ పెడతాను కాదు, ముందు మనం అనుకున్నది జరగడానికి ఏం చేయాలో అది చెయ్యాలి అంతే అని చెప్పని అంటుంది. ఈలోపు అక్కడ వెయిటర్ని పిలిచి కూల్ డ్రింక్లో కాస్త మత్తుమంది అది కలిపి ఇచ్చేసరికి ఇక వెయిటర్ తోటి ఇది తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వు అని చెప్తుంది. దాంతో ఇక అతను ఆనందికి తీసుకెళ్ళి డ్రింక్ ఇస్తాడు. ఇచ్చేసరికి ఆనంది ఆ డ్రింక్ తీసుకుంటుంది. ఈలోపు చైతన్య వచ్చి ఆనంది దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. చైతన్య, ఈ డ్రింక్ తీసుకో అని చెప్పానంటే, వద్దొదినా, ఇప్పటికే 2 డ్రింక్స్ తీసుకున్నాను అనగానే, పర్వాలేదులే చైతన్య, ఇప్పుడే వెయిటర్ ఇచ్చిపోయిండు, తీసుకో అని చెప్పని అంటే, మీరు ఇస్తున్నారు కాబట్టి తప్పట్లేదు అంటే, అబ్బో చేతుగా ఎందుకు వచ్చావురా నువ్వు మధ్యలోకి, ఇప్పుడు నువ్వు కానీ అది తాగావంటే కళ్ళు తగిన కోతిలా గెంతుతావురా బాబు, అయిపోయాను, మామూలుగానే నిన్ను తట్టుకోవడం కష్టం
ఇంకా అలాంటి సిచ్యుయేషన్లో అబ్బో అంటూ, ఏ అలేఖ్య, నువ్వు వెళ్ళి వాడి చేతిలోంచి ఆ గ్లాస్ కింద పడేలా చేయవే అంటే, ఎందుకు నన్ను వెళ్ళి బుక్ అవ్వమంటావా ఏంటి, నేను వెళ్ళను అని చెప్పని అంటుంది. ఇక చైతన్య ఆ గ్లాస్ తోటి డ్రింక్ తీసుకొని అటువైపుకి వెళ్ళిపోతాడు. తను తాగుదామని చెప్పి స్టార్ట్ చేయబోయేలోపు ఆదిత్య పిలిచేసరికి, వస్తున్నా అన్నయ్య అంటూ ఆ గ్లాస్ని అక్కడ పూల కుండీ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, వీడు తాగలేదులే అని చెప్పి కొంచెం రిలాక్స్ అవుతుంది జీవన అయితే. ఈలోపు ఇక ఆనంది కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అక్కడి పక్కనే ఉన్నటువంటి వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆనంది అడుగులు తడబడుతూ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య అది గమనిస్తాడు. అలా గమనించినటువంటి ఆదిత్య గబగబా 4 అడుగుల్లో ఆనంది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక ఆనంది అప్పటికే కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది. ఇక అలా పడిపోబోతున్నటువంటి ఆనందిని చూసి ఆదిత్య గబగబా పట్టుకుంటాడు. ఆదిత్య చేతుల్లోనే ఆనంది కింద పడిపోతుంది. ఒక్కసారిగా ఇక అందరూ కూడా ఏమైంది ఏమైంది అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆదిత్య అయితే కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయింది అని అంటూ ఇక ఆనంది ఆనంది అని చెప్పి నీళ్లు ముఖాన్న చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే, జ్యోతి గబగబా వచ్చి ఆదిత్య ఇటివ్వు అని చెప్పి ఆనందిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఇక ఆనంది నిదానంగా కళ్ళు తెరుస్తుంది. వాటర్ తాగు అని చెప్పి వాటర్ ఇచ్చేసరికి వాటర్ తాగుతుంది ఇక ఆనంది అయితే. అలా తాగిన తర్వాత లేచి కూర్చుంటుంది. అలా కూర్చునేసరికి ఇక వెంటనే ఆదిత్య, ఏమైంది ఆనంది, ఎందుకు అలా పడిపోయావు అని చెప్పని అనేసరికి, ఏం లేదు ఆదిత్య గారు, ఏమైందో మరి నాకు కళ్ళు తిరిగినట్టు అయిపోయి కింద పడిపోయినా అంటూ ఉంటే, ఈలోపు సూర్య ఫ్రెండ్ డాక్టర్ ఆ పార్టీకి అటెండ్ అవుతారు. ఒక నిమిషం నేను చూస్తాను అంటూ తను వచ్చి ఆనంది చేతిని పట్టుకొని చూసి, నథింగ్ టు వరీ, హర్ హస్బెండ్ అనేసరికి, నేనే సార్ అంటాడు ఆదిత్య. ఆది అని సునంద అంటే, మీరు ఎంత గట్టిగా అరిచినా ఆనందికి భర్త ఆదిత్యే అని చెప్పని జ్యోతి అంటుంది. ఏమైంది డాక్టర్ అని చెప్పని అడిగితే, షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్. ముఖ్యంగా ఇందుమతి, జీవన, సునంద ఇంకా అలేఖ్య ఫుల్గా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు, అది కళ్ళు తిరిగి కింద పడినంత మాత్రాన ప్రెగ్నెంటేనా ఏంటి అని చెప్పని ఇందుమతి అంటే, అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటండి, తను ఎవరు, నాకేమీ రిలేటివ్ కాదు కదా, సో నేను చూస్తుంది కరెక్ట్, షీ ఈజ్ ప్రెగ్నెంట్, టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి, ఓకే సూర్య ఐఎమ్ లీవింగ్, చెప్పాను కదా నాకు ఫ్లైట్కి టైం అవుతుందని అంటే, ఓకే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు సూర్య. ఇక డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా ఆదిత్య ఆనందానికి అవధులుండవు, కానీ ఆనందపడలేని పరిస్థితి. శశికాంత్ అయితే సునందని లెక్క చేయకుండా వచ్చి, అమ్మ ఆనంది, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఇక నువ్వు ఎక్కడా ఉండడానికి వీల్లేదు, ఇంటికి వచ్చేసేయాలి అని అంటూ ఉంటే, శశికాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి అంటూ జ్యోతి అయితే ఆపుతుంది. ఆపేసరికి, ఏమైంది అని చెప్పని శశికాంత్ అంటే, ఆనంది ఎక్కడికి రాదు, ఇక్కడికే వచ్చేస్తుంది, తను బిడ్డని కని బిడ్డకు సంవత్సరం వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత తను ఒకవేళ బయటకు వెళ్ళాలి అనుకున్నా, ఇంకెక్కడైనా తన స్వశక్తితో బ్రతకాలి అనుకున్నా వెళ్తుంది అనగానే, గదేందమ్మా గట్లంటారు, ఇంకెప్పటికీ ఆదిత్య బాబు మా మా బిడ్డ ఒక్కటి గారా అని చెప్పని అంటే, పరిస్థితులు మారొచ్చు సింహాద్రి, చెప్పలేం, అలా అని చెప్పి ధైర్యం చేసి పిల్లనొక్కదాన్నే బయట ఉంచలేం కదా అని అంటే, అవునమ్మా ఆనంది, ఇంక నుంచి నువ్వు జ్యోతమ్మ చెప్పినట్టే వినాలి అని చెప్పి అంటుంది పద్మమ్మ. అనేసరికి, గట్లనే వింటాను అని చెప్పి ఇక ఆనంది అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఆదిత్య మనస్సు అయితే ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంది బిడ్డను కనబోతోంది, తన ప్రతిరూపాన్ని ఆనంది ఈ భూమి మీదకి తీసుకురాబోతోంది. అలాంటి ఆనందిని తనకేమీ పట్టనట్టుగా వదిలేయటం తనకి నచ్చదు. ఏం చేయాలో అర్థం కాక ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఏం చేయాలి అని చెప్పి సునంద దగ్గరికి వెళ్తాడు. సునంద, ఏంటది, ఏమైనా మాట్లాడాలా అని అంటే, అవును మమ్మీ మాట్లాడాలి అని చెప్పేసరికి, ఏంటో చెప్పు అంటుంది. ఏమీ లేదు మమ్మీ, ఏంటంటే అది ఆనంది అని అనగానే, అవును ఆనంది అంటే తను ప్రెగ్నెంట్ కదా మమ్మీ అని అంటాడు.
అయితే అని చెప్పి అంటే, అదేంటి మమ్మీ అంత సింపుల్గా అయితే అంటావు? తనిప్పుడు ప్రెగ్నెంట్ కదా, తన్ని ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నాను. తను అక్కడెక్కడో ఉండి ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు. తన కడుపులో పెరుగుతుంది నా ప్రతిరూపం కదా మమ్మీ అని చెప్పని అంటే, చూడాదిత్య, నేను కాదని అనట్లేదు. అలా అని చెప్పి ఆనందిని నేను నా కోడలిగా అంగీకరించలేను అని చెప్పనంటే, అయితే పుట్టబోయే మనవణ్ణి కూడా నువ్వు అంగీకరించవన్నమాట అని అంటాడు శశికాంత్. అదేంటి, నా ఇంటి వంశాంకురాన్ని నేనెందుకు అంగీకరించను అంటుంది. ఎక్కడి నుంచి వస్తోంది వంశాంకురం? ఆనంది నుంచి కాదా? చెప్పు. కేవలం బిడ్డని కడుపులో వేయటంతోటే నీ కొడుకు పని అయిపోయింది. కానీ ఆ బిడ్డని 9 నెలలు తన కడుపులో భద్రంగా మోసి ఈ భూమి మీదకి సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత తీసుకునేది తల్లి. అది ఆనంది ఇప్పుడు చెయ్యాలి. అలాంటి ఆనందికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి, నేను కోడలిగా అంగీకరించను, పుట్టే బిడ్డ మాత్రం నా మనవడే, ఏంటి లెక్క సునందా? ఏదైనా చేస్తున్నామంటే కాస్త జ్ఞానం అనేది ఏడవాలి. అంతేకాని నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా నడుస్తానంటే ఎలా కుదురుతుంది అని అంటాడు. జేన్ మావయ్య గారు, ఆనంది చేసిన పనులన్నీ మర్చిపోయి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా అని అంటుంది. జీవన, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు అసలు మాట్లాడటానికి మాత్రం కూడా నీకు స్కోప్ లేని విషయం. నువ్వెందుకు దీంట్లో కలగజేసుకుంటున్నావు అంటాడు చైతన్య. ఎందుకు మాట్లాడకూడదు? నేను ఈ ఇంటి మనిషిని కాదా అని అంటే, నువ్వు ఈ ఇంటి మనిషివి. అది ఎలా? చైతన్య భార్యగా అంతవరకే తప్ప నువ్వేమీ ఈ ఇంట్లో డెసిషన్ మేకర్వి కాదు. లేకపోతే నీ అభిప్రాయాన్ని ఇక్కడ అడగను, ఎవరూ అడగలేదు. ఆనంది వదిన ఇప్పుడు కడుపుతో ఉంది, తన్ని ఇంటికి తీసుకురావాలని చెప్పి మేమంతా అనుకుంటున్నాం, ముఖ్యంగా తన భర్త అనుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు దానికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నావు? నువ్వు కడుపుతో ఉంటే నిన్ను అలాగే రోడ్డులో వదిలేయమంటావా? ఉంటావా అని చెప్పని అంటే, నన్నెందుకు వదిలేస్తారు? నేనేమైనా తప్పులు చేశానా ఏంటి అనగానే, చేసిన తప్పులు బయటకు వచ్చిన రోజున అప్పుడు మాట్లాడుకుందాం జీవన అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఈలోపు సునంద అయితే, ఇప్పుడు ఏం చేద్దామంటావా అది అంటే, ఆనందిని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మా అని అంటే, ఒక్కసారిగా ఇక సునంద, నువ్వు నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇంకా నేను మాట్లాడేదే ఉందా అది అని చెప్పని అంటే, కాదమ్మా, నేను నా అభిప్రాయం చెప్పాను, దాన్ని నువ్వు ఆమోదిస్తావో లేదో అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని అంటే, చాలు, విజ్ఞతకే వదిలేస్తున్నాననేంత పెద్దవాడివి అయిపోయిన తర్వాత ఇంకా నేను మాట్లాడేదేముంటుంది? తీసుకొచ్చుకో, నీ భార్యని నువ్వు తీసుకొచ్చుకోవడానికి నా పర్మిషన్ దేనికి అనగానే, సరే అమ్మా అంటే, ఒక్క నిమిషం, ఒక్క షరతుతో తీసుకొచ్చుకో అంటుంది. జేంటి అంటే, బిడ్డని కన్న తర్వాత ఆనంది బిడ్డను మనకిచ్చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది. అందుకు ఆనంది ఒప్పుకోకపోతే అమ్మా అని అనగానే, ఒప్పుకోకపోతే ఆనంది ఇంటికి రావడానికి వీల్లేదు అంటుంది. అయితే ఇక నువ్వే బయటికి వెళ్ళిపోరా, ఆనంది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆనందిని జాగ్రత్తగా చూసుకో, రేపు బిడ్డని కన్న తర్వాత నీ బిడ్డతో పాటు ఆ తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకో అని అంటాడు శశికాంత్. ఏం మాట్లాడుతున్నారండి, కొడుక్కి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అని అంటే, నువ్విచ్చే చెత్త సలహాల కంటే నేనేమి పనికిమాలిన సలహాలు ఇవ్వట్లేదు సునందా. విడాకులు తీసుకో అన్నావు, అదైపోయింది. ఇప్పుడు బిడ్డని కన్న తర్వాత ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోవాలా, బిడ్డని నీకు అప్పగించేయాలా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు అని చెప్పేసేసి అనేసరికి ఇక ఏం చెయ్యాలో అర్థం కాక, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నా మాట చల్లని చోట నేను ఎన్ని మాట్లాడి మాత్రం ఉపయోగం ఏముంది, ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలతోటి శశికాంత్, ఒరే ఆదిత్య, నువ్వు వెళ్ళి ఆనందిని తీసుకురా, వెళ్ళు, నేను చెప్తుంది ఎందుకో అర్థం చేసుకో. ఆనంది ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి మహాలక్ష్మి, ఈ ఇంటికి తొలి వారసుడు రాబోతున్నాడు. వాణ్ణి అక్కడెక్కడో పెంచాల్సిన అవసరం మనకేంట్రా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ విషయంలో వెనకడుగు వేయకూడదు. వెళ్ళి నువ్వు అర్జెంటుగా నా కోడల్ని తీసుకురా, నా మనవడు జాగ్రత్త అంటూ ఉంటే సునంద, ఛీ, ఎప్పుడు ఈ ఆనందే గెలుస్తుంది, ఎప్పుడు ప్రతి విషయంలోనూ తనే నెగ్గుతోంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటే, అత్తయ్య గారు అంటూ జీవన వెళుతుంది. ఏంటి జీవన అనేసరికి, నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే, ఏంటది అని అడుగుతుంది. అంటే ఏం లేదు అత్తయ్య గారు, అసలు ఆనంది ప్రెగ్నెన్సీయే లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని అనేసరికి, లోపలికి రాబోతున్న చైతన్య అది విని జీవనని చెంప పగలగొట్టాలనుకునే లోపే చెంప పగిలిన శబ్దం వినపడుతుంది. లోపలికి చూసేసరికి సునంద జీవన చెంప పగలగొట్టి, చెడు దుర్మార్గంగా ఆలోచించు, అంతేకాని దుర్మార్గురాల్లా మారిపోకు,
బిడ్డను లేకుండా చేయటం ఏంటి? నాకు కోపం ఆనంది మీద, అంతేకాని నా వారసుడి మీద కాదు అని చెప్పి సునంద అనడంతో ఇక జీవన షాక్ అయిపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.